ఆంధ్రప్రదేశ్. నేను శ్రీ స్వామివారి భక్తుడిని. గత 29 సంవత్సరములుగా శ్రీవారి దగ్గరికి కాలినడకన అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గమున చేరి స్వామివారిని దర్శించుకుంటున్నాను. చాలా అద్భుతమైన అనుభూతి. నేను వెళ్ళటమే కాకుండా శ్రీవారి దగ్గరికి శ్రీవారి భక్తుల్ని తీసుకువెళుతూ స్వామివారి మహిమ, స్వామివారి లీలలు, అక్కడ విధి విధానాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములయ్యాను. అది కూడా శ్రీవారి అనుగ్రహంతోనే. ఇంతవరకు 491 పర్యాయములు శ్రీవారిని మెట్ల మార్గం ద్వారా వెళ్లి దర్శించుకోవడం జరిగింది. నేను వెళ్ళటమే కాకుండా నాతో పాటు సుమారు 14,000 మంది శ్రీవారి భక్తుల్ని ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం జరిగింది. ఒక రోజులో కొండ ఒక్కసారి ఎక్కటం, ఒక్క రోజులో 2 సార్లు ఎక్కే సందర్భాలు, ఒక్క రోజులో 3 పర్యాయం ఎక్కే సందర్భాలు కూడా చాలాసార్లు ఉండడం జరిగింది. అది కూడా శ్రీవారి అనుగ్రహంతోనే జరిగింది. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ గోవింద పాదయాత్ర బృందం అనే ఒక వాట్సాప్ బృందాన్ని 6 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం దక్షిణ భారతదేశంలో ఉండే గోవింద భక్తుల్ని ఒక సమూహం కింద ఏర్పడి ఒక బ్యాచెస్ 700 మంది, 1000 మంది, 1500 మంది అట్లా ప్రతి సంవత్సరం వెళ్ళటం జరుగుతుంది. చాలా వైభవమైన కార్యక్రమం. భాషలు వేరు, భావాలు వేరు, ప్రాంతాలు వేరు, విధి విధానాలు వేరు అయినప్పటికీ అందరూ ఒకే సంకల్పం, సర్వే జనాం సుఖినో భవంతు అనే సంకల్పంతో ప్రతి సంవత్సరం వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ నెల 25 శనివారం తొలి ఏకాదశి మహాపర్వదినము సందర్భంగా 3,000 మంది శ్రీవారి భక్తులు, దక్షిణ భారతదేశంలో ఉండే అందరు భక్తులు ఒక సమూహం కింద ఏర్పడి 3,000 మంది భక్తులు 2 కిలోల పసుపు, 1 కిలో కుంకుమ తీసుకొని ప్రతి భక్తుడు 7,000 సార్లు గోవింద స్మరణతో తొలి ఏకాదశి మహాపర్వదినమున సుమారు 2,10,00,000 జప సంఖ్యతో స్వామివారి దగ్గరికి వెళ్లే బృహత్తరమైన కార్యక్రమంకి రూపకల్పన చేయటం జరిగింది. ఎంతో భక్తితో శ్రీవారి భక్తులు 3,000 మంది ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అతి త్వరలోనే ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇది కూడా శ్రీవారి అనుగ్రహంతోనే. దివ్య సంకల్పము సర్వే జనాం సుఖినో భవంతు. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే. సో ప్రతి హిందువుడు మన స్వామిని ఖచ్చితంగా స్వామిని మాత్రమే కొలుస్తూ వెళ్ళాలి. ఆయనే మనకి అన్నీ చూసుకుంటాడు. మనకి ఏం కావాలో కూడా స్వామికే తెలుస్తుంది. మనం పరిపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో స్వామిని కొలుస్తూ మన దైనందిన జీవితం నడుపుకుంటూ వెళితే ఏ పరిస్థితిలో ఏది కావాలో కూడా స్వామి మనకి అన్ని ఏర్పాటు చేస్తారు. సర్వే జనాం సుఖినో భవంతు. గోవింద.